సింగరేణిలో అబద్ధపు హామీలు, అసత్య ప్రచారాలతో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కార్మికులను మోసం చేస్తున్నాయని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ధ్వజమెత్తారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ, మెడికల్ బోర్డు విషయంలో కార్మిక కుటుంబాలను దగా చేస్తున్నారని, ప్రభుత్వం యాజమాన్యం కలిసి లాభాలపై అంకెల గారడి చేస్తున్నాయని ఆరోపించారు. 9 కొత్త గనులు సాధించామని చెబుతున్న సంస్థ కనీసం 9 మందికి ఉద్యోగాలు ఇవ్వలేకపోవడం సిగ్గుచేటన్నారు. బొగ్గు ఉత్పత్తి నాణ్యత తగ్గడం వల్లే సంస్థ నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల రక్షణ కోసం కలిసివచ్చే సంఘాలతో ప్రత్యక్ష ఉద్యమాలకు సిద్ధమని పిలుపునిచ్చారు. ఈ రెండు కూడా చెప్పేటువంటి అబద్ధ ప్రచారం కార్మికులను మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి ప్రక్రియ. ఈరోజు మెడికల్ బోర్డు 23 మే రోజున, ఇది 23, 24 అంటున్నారు. 24 సండే, కాకపోతే ఒకటే రోజు జరిగేటువంటి మెడికల్ బోర్డును తప్పుడు ప్రచారంతో నేనంటే నేను పెట్టించినటువంటి సంకల్ గుద్దుకుంటున్న ఏఐటీస్, ఐఎన్టీసీల యొక్క తప్పుడు ప్రచారాన్ని అర్థం చేసుకోండి. ఈరోజు ఇది రెగ్యులర్ గా జరిగే బోర్డు కాదు. జూలై మాసంలో ఉన్నటువంటి 55 మందిలో 54 హాజరైతే 5 మంది అన్ఫిట్ అయినటువంటి వాళ్ళు ఈ కార్మిక సోదరులు 32 మంది. వీళ్ళు గతంలో మెడికల్ బోర్డుకు హాజరై వాళ్ళకు ఫిట్ అన్ఫిట్ తేల్చలేనటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 3.5 సంవత్సరాలు వేచి ఉన్నటువంటి కార్మికునికి వచ్చినటువంటి పిలుపు ఇది మెడికల్ బోర్డు అని చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నటువంటి రెండు సంఘాలు. కాబట్టి దీనివల్ల ఏ కార్మికునికి కూడా ఉపయోగకరం లేదు. 2 సంవత్సరాలకు ముందు అప్లై చేసుకున్నటువంటి అందరినీ పిలిచేటువంటి బోర్డు కావాలని కోరుకుంటున్నది ఈరోజు కార్మిక వర్గం. ఇక రెండవ విషయం చూసినట్లయితే, ఏదైతే కొత్త బావులు తీసుకొస్తున్నామని చెప్తున్నటువంటి యాజమాన్యం గాని, ప్రభుత్వం గాని, ఏఐటీసీ, ఐఎన్టీసీలు గాని, మరి కొత్త బావులు వచ్చినట్లయితే మా 6,000, 7,000 మంది కార్మికులు ఎందుకు ఎక్సైజ్ అవుతారు? 8-9 బాయిలు అవుతున్నారు కదా, అంటే ఇది కొత్తగా ఏమన్నా బొదుగా పడుతున్నావా, కొత్తగా ఏమన్నా చేస్తా ఉన్నావా అంటే ఏదీ లేదు. గతంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ మైన్స్ లను ఓపెన్ కాస్ట్ చేయడం గానీ, లేదా గతంలో ఉన్న ఓపెన్ కాస్ట్ కు ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు అనుమతులు తీసుకురావడం, ఈరోజు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తేలైనటువంటి ఈ యొక్క ప్రభుత్వాలు అయితేంది, యాజమాన్యాలు అయితేంది, ఈ యొక్క సంఘాలు చెప్పుకుంటున్నటువంటి సోకాల్డ్ సంఘాలు ఈరోజు ఎన్విరాన్మెంటల్ గానీ లేదా ఫారెస్ట్ ల్యాండ్ అక్వైర్ చేయకపోవడం వల్ల గత 4-5 ఏళ్ల నుంచి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఇవన్నీ ఈరోజు గోలేటి అయితేంది, మాదారం అయితేంది, కేకేఓసి మందారం, మన్నమరి అయితేంది, జీడీకే ఓసి 1 అయితేంది, అలాగే ఎల్లందు అయితేంది, మనుగూరు అయితేంది, ఇవన్నీ కూడా 8-9 ప్రాజెక్టులు అనేటివి కూడా పెండింగ్ లో ఉండి అనుమతులు లేకుండా వచ్చినటువంటి. కాబట్టి దీన్ని కూడా అసత్య ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి సంఘాల నిజ స్వరూపాన్ని మీరు తెలుసుకోండి. అందుకే యువత ఆలోచించమని చెప్తా ఉన్నాం. అలాగే సీనియర్ నాయకులు, కార్మిక సోదరులందరూ కూడా మీ అనుభవాన్ని రంగరించి ఏ నాయకుడు, ఏ సంఘం మీకు అండగా నిలిచిందో ఒకసారి గుర్తుపెట్టుకొని, అందుకే పోరాడితే తప్ప మీ హక్కులు సాధించబడవు అనేటువంటిది మారు పేరుతో చెప్పినటువంటి వాళ్ళు మారు పేర్లను సర్క్యులర్ కే ఇప్పించి 10వ తరగతి పాస్ కాని వాళ్ళందరినీ విజిలెన్స్ కు పంపేటువంటి ప్రక్రియ కొనసాగుతుంటే మీరు ఇంకా ఎవరిని నమ్ముతున్నారు, ఎలా మోసపోతున్నారు అనేది తెలియజేస్తూ పోరాడండి. మీకు అండగా అన్ని సంఘాలు నిలుస్తాయి అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మీకు అండగా నిలుస్తుందని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.